రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులు నాయకోట రాజు అన్నారు. వరంగల్ నగరానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులకు రాష్ట్ర సెక్రటరీ బోయినపల్లి సంపత్రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు వెలదండి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చంద్రమౌళి అతనికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లకు ఇన్సూరెన్స్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి ఒక వే బ్రిడ్జిని ఏర్పాటు చేసి రేషన్ డీలర్లకు సహకరించాలని కోరారు. నాయకోట రాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని, ఆల్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడిని, ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షుని కూడా పనిచేసిన ఈరోజు వరంగల్కు మా డీలర్ మిత్రులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరు కూడా రావాలి, మీరు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తే మరి ఇక్కడ రావడం జరిగింది. దాని మీద మీరు మరి ఈ యొక్క ఎన్ఎస్ఆర్ టీవీ మా యొక్క సమస్యలు ప్రజలకు తీసుకుపోయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో 300 కమిషన్, అదేవిధంగా గౌరవ వేతనం, ఇన్సూరెన్సు, మరి తూకం 100% ఏ ఎమ్మెల్యేస్ పాయింట్లో కూడా ఇవ్వడం లేదు కాబట్టి తక్కువ వస్తుంది. కాబట్టి దాంట్లో ప్రింటెడ్ కాంటలు 3, 4, 5 మా ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం దాదాపు 2 ఏళ్ళు దగ్గరకు వస్తుంది, 2 ఏళ్ళు కూడా అయిపోతుంది. కాబట్టి మా సమస్యల మీద ఇప్పటివరకు సానుకూలంగా లేదు. కాబట్టి మొన్ననే యాదాద్రి భువనగిరి నరసింహస్వామి దగ్గర కార్యవర్గ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆగస్టు లోపల డీలర్ల కుటుంబాలు, అదేవిధంగా డీలర్ల దగ్గర తూకం చేసేవాళ్ళు, అవసరమైతే ప్రజలతోని పెద్ద ఎత్తున మినిమం 1,00,000 మందితోని మీటింగ్ పెట్టి మా సమస్యలన్నీ ప్రభుత్వం తీర్చకపోతే అతి తొందరలో కూడా సమ్మె నోటీస్ ఇస్తేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మరొకసారి చెప్తూ జై హింద్, జై డీలర్స్, జై రేషన్ డీలర్. నాయకోట రాజన్న నాయకత్వం, నాయకోట రాజన్న నాయకత్వం, నాయకోట రాజన్న నాయకత్వం, జై రేషన్ డీలర్.